హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 17th వీడియో వచ్చేసి కపుల్. సో ఈ వీడియోలో మనము కపుల్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మనము కపుల్ డెఫినేషన్ చూద్దాం, ఓకేనా? సో కపుల్ డెఫినేషన్ వచ్చేసి టూ ప్యారలల్ ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఆర్ separated by a definite distance are said to form a couple. సో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న ఫిగర్ గీసిన అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చిన మీకు. ఓకే, ఫస్ట్ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టూ ప్యారలల్ ఫోర్సెస్ అన్నాడు. ఇవి టూ ప్యారలల్ ఫోర్సెసా కాదా? ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది ఎఫ్, ఇది కూడా ఎఫ్ఏ కదా, అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది, ఈ ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది, కానీ రెండు ప్యారలలే ప్లస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఆర్ సపరేటెడ్ బై డెఫినెట్ డిస్టెన్స్. మీరు చూడండి ఈ ఎఫ్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? డి. దట్ ఈస్ నథింగ్ బట్ డెఫినెట్ డిస్టెన్స్. ఆర్ సెట్ టు ఫార్మ్ ఏ కపుల్. సో ఇట్లాంటి ఫోర్స్ సిస్టము కపుల్ని ఫామ్ చేస్తుందని చెప్తుండు. ఎట్లా ఉండాలి? టూ ఫోర్సెస్ ప్యారలల్ ఉండాలి, బట్ టూ ప్యారలల్ ఫోర్సెస్ ఉండాలి, బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, ప్లస్ ఈ టూ ఫోర్సెస్ మధ్యలో ఒక డిస్టెన్స్ ఉండాలి. సో ఈ ఫోర్స్ సిస్టమ్ మనకి కపుల్ని ఫామ్ చేస్తుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాటిల్ క్యాప్ ఉందా? బాటిల్ క్యాప్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను తిప్పుతున్నప్పుడు చూడండి, తిప్పుతున్నప్పుడు నేను కపులే అప్లై చేస్తున్నా. మీరు చూసుకున్నట్టయితే కపుల్ ఎట్లా అప్లై చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ బాటిల్ తీసేస్తున్నా, ఓన్లీ క్యాప్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ క్యాప్ని చూడండి, ఈ క్యాప్ని చూస్తున్నా, కనిపిస్తుందా? ఇప్పుడు నేను తిప్పేటప్పుడు మీరు కరెక్ట్ చూడండి, ఓన్లీ 2 ఫింగర్స్ యూజ్ చేస్తున్నా. తిప్పేటప్పుడు 2 ఫింగర్స్ యూజ్ చేస్తున్నా. సో ఈ 2 ఫింగర్స్ అంటే ఇప్పుడు నేను 2 ఫోర్సెస్ అప్లై చేస్తున్నాను అని అర్థం. ఒక ఫింగర్ తోటి ఒక ఫోర్స్, ఇంకో ఫింగర్ తోటి ఇంకో ఫోర్స్. సో ఇప్పుడు ఈ ఫింగర్ తోటి నేను ఫోర్స్ ఎట్లా అప్లై చేస్తున్నా అంటే ఇది చూడండి, ఇట్లా అప్లై చేయడం వల్లనే కదా ఈ క్యాప్ ముందటికి వెళ్తుంది. సో ఈ ఫింగర్ తోటి నేను ఇట్లా అప్లై చేసిన ఫోర్స్. నెక్స్ట్ ఈ ఫింగర్ చూడండి, ఇప్పుడు ఈ ఫింగర్ ఇట్లా తిప్పాలి కదా, అంటే నేను ఎట్లా అప్లై చేస్తున్నా చూడండి, ఇట్లా అప్లై చేస్తున్నా, అంటే బయటికి అప్లై చేసిన ఫోర్స్ చూడండి, ఇట్లా. ఒకటేమో ఇట్లా, ఒకటేమో ఇట్లా. అంటే మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఒకటి ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం, ఒకటి ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం, ప్లస్ ఈ రెండింటి ఫోర్స్ మధ్యలో డిస్టెన్స్ ఇంత ఉందా లేదా చూడండి. ఈ ఫోర్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఇంత. సో ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే దీంతో నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తానో దీంతో కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తాను. ఎందుకంటే సపోజ్ దీంతో ఎక్కువ అప్లై చేసినాను అనుకోండి, దీంతో అసలు చాలా తక్కువ అప్లై చేస్తున్నాను అంటే బాడీ రొటేట్ కాదు, బాటిల్ క్యాప్ రొటేట్ కాదు. ఎప్పుడైతే రెండు ఫోర్సెస్, ఈ రెండు ఫింగర్స్ తోటి నేను ఫోర్సెస్ ఎప్పుడైతే ఈక్వల్గా అప్లై చేస్తానో అప్పుడే కపుల్, అంటే అప్పుడే బాటిల్ క్యాప్ అనేది రొటేట్ అవుతుంది. సో బాటిల్ క్యాప్ రొటేట్ చేయడం కూడా కపుల్. సో అర్థమైందా? కపుల్ వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుంది? మనకి రొటేషనల్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా చూడండి, అవునా కదా? సో క్లియర్గా అర్థమైందా ఈ ఎగ్జాంపుల్ తోటి? కపుల్ సింపుల్. టూ ప్యారలల్ ఫోర్సెస్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ సపరేటెడ్ బై డిస్టెన్స్ డి ఆర్ సెట్ టు ఫార్మ్ ఏ కపుల్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ కపుల్కి మూమెంట్ కనుక్కుంటున్నా. మూమెంట్ ఎట్లా కనుక్కుంటాం? మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఫార్ములా ఏంది? ఫోర్స్ ఇంటూ మూమెంట్ ఆర్మ్ లేదా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మూమెంట్ అబౌట్ పాయింట్ అంటే ఇప్పుడు 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఈ ఫోర్స్ ఒకటి, ఈ ఫోర్స్ ఒకటి. ఫస్ట్ ఈ ఫోర్స్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ఫోర్స్ ఉందా, ఈ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఏ నుంచి D1 కదా? సో అబౌట్ పాయింట్ ఏ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? D1. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో F ఇంటూ D1 ప్లస్ అబౌట్ పాయింట్ ఏ, ఈ ఫోర్స్ వల్ల కూడా మూమెంట్ జనరేట్ అవుతుంది కదా. సో మూమెంట్ ఎంత? ఇక్కడ మీరు చూడండి ప్లస్ ఉంది. సింబల్స్ గురించి మాట్లాడుకోవాలి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే. ఇప్పుడు చూడండి ఈ ఫోర్స్ ఇట్లుందంటే దీనివల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? క్లాక్ వైజ్లో ఉంటుందా, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుందా? డెఫినెట్గా క్లాక్ వైజ్లోనే ఉంటుంది కదా. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కింద ఉంది, ఇప్పుడు ఇట్లా యాక్ట్ అవుతుంది, దీనివల్ల ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా కదా? సో క్లాక్ వైజే కదా. సో అందుకే రెండింటికి ప్లస్ వచ్చింది, F ఇంటూ D1 ప్లస్ F ఇంటూ D2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే M అబౌట్ A ఈజ్ ఈక్వల్స్ టు రెండిట్లకించి F కామన్ తీస్తున్నా, F ఆఫ్
d1 + d2. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే d1 + d2 ఎంత da, therefore ma = f into d. సో క్లియర్గా అర్థమైందా కపుల్ కాన్సెప్ట్? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కపుల్. సో ఇప్పుడు మనము కపుల్ యొక్క కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ కపుల్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ సేమ్. అంటే నువ్వు ఏ పాయింట్ అన్న తీసుకో, ఆ పాయింట్కి మూమెంట్ కనుక్కుంటే, ఈ కపుల్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ని కనుక్కుంటే నీకు ఏ పాయింట్ నుంచి తీసుకున్నా సేమ్ వస్తుంది. ఈ పాయింట్ నుంచి తీసుకున్నా నీకు ఎఫ్ ఇంటూ డి వచ్చింది, ఈ పాయింట్ నుంచి తీసుకున్నా నీకు ఎఫ్ ఇంటూ డి వచ్చింది. ఎట్లనో చూపిస్తా. సపోజ్ ఇక్కడ ఒక బయట, అంటే కపుల్ బయట ఒక పాయింట్ తీసుకున్నాం. అబౌట్ దిస్ పాయింట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మొమెంటమ్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోర్స్ వల్ల అబౌట్ దిస్ పాయింట్ మొమెంటమ్ ఎంత ఉంటుంది? సో మొమెంటమ్ ఇది ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? d3. నెక్స్ట్ ఈ ఫోర్స్ వల్ల ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d4. కానీ ఇక్కడ చిక్ ఏంటంటే చెప్పిన నీకు మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి మనము డైరెక్షన్ కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ ఎఫ్ ఉందా, ఇప్పుడు d3 ఉంది. సో ఈ ఫోర్స్ వల్ల అబౌట్ దిస్ పాయింట్ మూమెంట్ ఎట్ సైడ్ ఉంటుంది? ఇది చూడండి, ఇక్కడ ఉంది పాయింట్, ఇట్లుంటుందా ఉండదా? ఇట్లా తిరుగుతుందా లేదా? చూడండి ఇంకో. అంటే ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల మూమెంట్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయింది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వల్ల. అందుకే -f into d3 వచ్చింది. సపోజ్ ఈ ఫోర్స్ తీసుకోండి, ఈ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది? కిందికి యాక్ట్ అవుతుంది. పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో బాడీ అనేది ఎట్లా, ఈ ఫోర్స్ వల్ల మూమెంట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? ఇది చూడండి. సో ఇది ఏ డైరెక్షన్? ఇది వచ్చి యాంటీ క్లాక్ వైజ్ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అందుకే ఈ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ పాజిటివ్ ఉంటుంది, f into d4 - f into d3. mc = f into d4 - d3. అంటే f కామన్ ఇస్తే మనకే వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ d4లకేంచి d3 తీసేయండి, ఈ టోటల్కేంచి ఇది తీసే మనకి ఏమొస్తుంది? d వస్తుంది కదా. సో d. సేమ్ కేస్ ఇప్పుడు ఈ పాయింట్ ఇట్ సైడ్ షిఫ్ట్ చేసుకుందాం, ఇట్ సైడ్. సో దాన్ని ఏ అనుకుందాం, ఇప్పుడు దీనికి మూమెంటం కనుక్కుందాం, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కనుక్కుందాం అబౌట్ దిస్ పాయింట్. సో ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల మూమెంట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? ఇప్పుడు చూడండి, ఈ ఫోర్స్ ఇట్లుంది, ఈ పాయింట్ అబౌట్ దిస్ పాయింట్ ఎట్లుంటుంది? ఇట్లా తిరుగుతుంది. సో ఎఫ్ ఇంటూ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ, చిన్న మిస్టేక్ జరిగింది, వన్ స్మాల్ మిస్టేక్. ఇటే ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ ఫోర్స్ వల్ల మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇది ఇట్లా తిరుగుతుంది. సో ఎఫ్ ఇంటూ d4 కరెక్టే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈ ఫోర్స్ వల్ల మూమెంట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇది చూడండి, ఇట్లా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫోర్స్ చూడండి ఇట్లా రొటేట్ అవుతుంది. అంటే మనకి ఏమొస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో f into d4 - f into d3, ma = f into d4 - d3 which is nothing but f into d. సో ఇక్కడ మీకు చిన్న పాయింట్ ఏంటంటే అసలు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలంటే సింపుల్. చూడండి, మీరు ఎప్పుడైనా అబౌట్ ఒక పాయింట్ తీసుకుంటారా, ఆ ఫోర్స్ అనేది ఆ పాయింట్ టువర్డ్స్ యాక్ట్ అవుతుంది, మూమెంట్ అనేది ఆ పాయింట్ టువర్డ్స్. చూడండి, ఇప్పుడు ఇది ఇట్లుంది, పాయింట్ ఎట్ సైడ్ ఉంది, ఇటు చూడండి, అంటే ఇటే యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇట్లుంది, పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇట్లా యాక్ట్ అవుతుంది. సో సింపుల్గా అర్థమైందా? సపోజ్ ఇదే ఫోర్స్ ఇక్కడ చూడండి, పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, అంటే ఇట్లా యాక్ట్ అవుతుంది. సో టువర్డ్స్ ద పాయింట్. సో మూమెంట్ అనేది టువర్డ్స్ ద పాయింట్ ఉంటుంది. సో డైరెక్షన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే టువర్డ్స్ ద పాయింట్, ఫోర్స్ అనేది టువర్డ్స్ ద పాయింట్ చూసుకోవాలి. సో ఈ ఫోర్స్ ఇట్లుంది, టువర్డ్స్ ద పాయింట్ ఇట్లా. ఇప్పుడు ఈ ఫోర్స్ ఇట్లుంది, టువర్డ్స్ ద పాయింట్ అంటే ఇట్లా. సో దాన్ని బట్టి మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్ అనేది తెలిసిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఉంది ఏంటంటే, దీనివల్ల ట్రాన్స్లేటరీ ఎఫెక్ట్ అనేది ఉండదు కపుల్ వల్ల. ఎందుకంటే మీరు చూడండి, ఈ బాటిల్ క్యాప్ తిప్పుతున్నప్పుడు బాటిల్ క్యాప్ అనేది రొటేట్ అవుతుంది, ఇట్లా దొర్లుకుంటా పోతున్నాం, ముందటికి పోట్లే కదా. అంటే ట్రాన్స్లేషన్ అంటే మోషన్లో ఉండడం. ఇప్పుడు రొటేషన్ అన్న మోషనే, కానీ ముందుకు వెళ్ళడం. ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బాల్ ఉంది, ఒక బాల్ ఇట్లా రోల్ అవ్వకుండా ముందుకు పోతుంది. ఇప్పుడు దీనికి 2 types ఆఫ్ మోషన్ ఉంది.
ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషనల్, ఈ రెండు మోషన్లు ఉన్నాయి. ఎందుకంటే అది ముందుకెళ్తుంది ప్లస్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక బాల్ ఉంది, జస్ట్ ఇట్లా రొటేట్ అవుతుంది. సో ఇది రొటేషనల్ మోషన్ అంతే. సో ఇప్పుడు మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఆ క్యాప్కి ఓన్లీ రొటేషనల్ మోషన్ ఒకటే ఉంది కదా, ట్రాన్స్లేషన్ మోషన్ లేదు కదా. సో కపుల్ వల్ల మనకు ఓన్లీ రొటేషనల్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ట్రాన్స్లేటరీ ఎఫెక్ట్ అనేది 0. అది క్లియర్గా అర్థమైందా? సో ఇంకొక ప్రాపర్టీ ఏమైనా ఉందా? ఇంకొక ప్రాపర్టీ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, అది నెగ్లిజిబుల్. ఓకేనా? సో నా క్లాస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.